ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం, చాలా జాగ్రత్త వినాలి మీరు. ద్వితీయోపదేశం మొదటి అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం. 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచలేదు. అమ్మా వినండి, పగలు మేఘ స్తంభాన్ని పంపుతున్నాడంట, ఎండ దెబ్బ తగలకూడదు అని. రాత్రి వాళ్ళకి వెలితిచ్చుటకు అగ్ని స్తంభాన్ని, పగలు మేఘాన్ని పెడుతున్నాడు, ఎండ దెబ్బలు తగలకూడదని. రాత్రి వాళ్ళకి వెలుతురివ్వడానికి మేఘ స్తంభాన్ని పెడుతున్నాడు. ఏమండి, అయితే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఏమండి, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎంత ఘోరం! నేను ఇప్పుడు చెప్పాను కదా, వారి బట్టలు మాయలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. అంత అద్భుతం చేస్తున్నటువంటి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచలేదు వాళ్ళు. అలాగనే అరణ్య ప్రదేశంలో ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు వారికి. ఎండ దెబ్బ తగలకూడదు నా బిడ్డలకని చెప్పి మేఘాన్ని పెడుతున్నాడు వాళ్ళకి. రాత్రి వెళ్తునివ్వడానికి అగ్నిస్తంభంలో దేవుడు ఇంతగా కాపాడుతూ వస్తూ ఉంటే కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం అనేది చాలా అద్భుతమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చప్పట్లు కొడతారు అందరు కూడా. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక దేవుని బిడ్డలారా, ఇన్ని అద్భుతాలు వారి పట్ల చేస్తే దేవుడు ఆ దేవుని పైన వారు విశ్వాసం ఉంచట్లేదు. ఏమండి, ఎవరిపైన? దేవుని పైన వారు విశ్వాసం ఉంచలేదు. కనుక దేవుని బిడ్డలారా, మీరు వారిలాగా ఉండొద్దు. దేవుని పైన విశ్వాసం ఉంచండి. బైబిల్ చెప్తుంది, ఒక రోగి ఉంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఒకవేళ పాపి ఉంటే, పాపాత్మురాలైన స్త్రీ సీమోను ఇంట్లో ప్రభువారు భోజనాన్ని కూర్చున్నప్పుడు పగిలిన హృదయంతో ఆయన బాధలు పట్టుకుంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను లేపుతుంది పైకి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని విడిచిపెట్టి వీళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఉండటం వల్ల ఇన్ని గొప్ప కార్యాలకు ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తున్నా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కనుక మీరు వారిలాగా ఉండదు. దేని విషయంలో దేవుని వారు విసిగించారు అనంటే, ఇన్ని అద్భుతాలు చేసినా కూడా వీరు నా యందు విశ్వాసం ఉంచట్లేదు అని దేవునికి బాధనేనా? కనుక దేవుని బిడ్డలారా, దేవుడు తన మనస్సును నొచ్చుకున్నాడు. దేవుడు వారి విషయములో ఆయాసపడ్డాడు. ఇన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నా యందు విశ్వాసం ఉంచకపోవట్లేదే. కనుక దేవుని విసిగింది. మీరు అలాగా ఉండొద్దు. 106వ కీర్తన భాగం 7వ వచనాన్ని చూద్దాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండేది. చూసారా? చదువు. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకముకు తెచ్చుకొనకై ఉండేది. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఇదెంత ఘోరం అండి! తిరుగుబాటు ఏటమ్మా? దేవుని పైనే తిరుగుబాటు. ఒకసారి ఒక ఆయన అంబులు నేర్చుకుందామని చెప్పి ఒక అంబు తీసుకొని, భార్యను తీసుకొని సేనుకు పోయినాడంట. బాగా ఎండ ఉంది, ఇంత దూరం నుండి ఒక చెట్టుకు గురి పెట్టి కొడతాను, నువ్వు అంబు తీసుకురావాలా అని భార్యకి చెప్తే, సర్లే ఈ దూరం నుండి ఆ గురి ఆ చెట్టుకి వేస్తుంటే ఆమె అంబుని తీసుకొని వచ్చి మళ్ళా ఆయన దగ్గర పెడుతుంది. బాగా ఎండ, ఆ ఎండకి తట్టుకోలేక వీడు ఏం చేసినా తెలిసిన, సూర్యుని వైపు చూసి, ఏం నీకి, నేను ఇంత కష్టపడి గురి నేర్చుకుంటుంటే కొంచెం కూడా కనికరం లేదా నీకు? కనుక నిన్ను కొడతా అని చెట్టు కొట్టి విడిచిపెట్టి అంబు ఎత్తినాడంటే ఇట్లా నిన్ను కొడతా అని. ఎవరు? సూర్యుని. నిన్ను కొడతా నీకు, నేను ఇంత గురి నేర్చుకుంటుంటే కొంచెం కూడా కనికరం లేదా, ఇంత ఎండ పెడతావా నువ్వు
నిన్ను కొడతాను కానీ చెట్టు గురుగు పెట్టినాడు, సూర్యుని గురుగు పెట్టినాడంట. ఏమండి? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓరే నాయన, గిదింత ఎండకే నాకు గురువు పెట్టినావు, ఇంకో కొంచెం నేను తెరిస్తే మాడి మస్సి అవుతావు. ఏమా సూర్యుని కొడతావు ఎవరన్నా? సూర్యుని దగ్గర పోవాలని ప్రపంచంలో ఉన్న జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. సూర్యుని దగ్గర పోవాలా? చంద్రుని దగ్గర పోయినా కానీ సూర్యుని దగ్గర పోవాలా? విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోతారా సూర్యుని దగ్గరికి? మాడి మస్సి అవుతారు. తాను దేవుడు సృష్టించిన ఆ సృష్టి యావత్తులో ఒక సూర్యున్నే నువ్వు సహించలేని వ్యక్తి, దానికి నువ్వు ఎదురు పెడతావా? అంబు దేవుని పైన తిరుగుబాటు. ఒకసారి నేను సువార్త చెప్తుంటే వాడు అంటాడు, ఆ దేవుడు మరి నిజంగా ఉంటే దిగిరమ్మని మరి అంటాడు. దిగిరమ్మని మరి ఇప్పుడు నన్ను నా దగ్గర దిగిరమ్మను. తిరుగుబాటు కాదా? ఓరి నాయన, కళ్ళు తెరిచి సూర్యుని చూడలేవు, ఆ దేవుణ్ణి ఆడ చూస్తావురా? వస్తే చచ్చిపోతావు అంటే అట్లలే దిగిరమ్మను నా కాటికి. ఒక ఆయన అంటాడు, యేసుప్రభు నమ్ముకో నిత్య జీవం దొరుకుతుందంటే. యేసుప్రభు ఈ లోకానికి ఏం చేయలేదు పో. ఓసారి ఒక పెద్ద ఆయన బాగా ఇట్లా గడ్డం పెంచుకున్నాడు, ఇంత జులుపాలు పెంచుకున్నాడు బాగా. ఏదో ఆ గుడి కాడ కూర్చొని, ఒక కట్టమైన ఉంది గుడి పక్కన, కట్టమైన కూర్చొని ఏదో చూసుకుంటుంటే నేను పోయి నేనే ఇచ్చిన ఆయనకు పత్రిక. ఎవరన్నా ఇచ్చితే బాగుండేమో కానీ నేనే ఇచ్చిన. ఏంది అనే, యేసు ప్రభు పత్రిక పెద్ద ఆయన, చదువుకో, దీన్ని చదువుకుంటే యేసు ప్రభు పాపాలు క్షమించి నిత్యరాజ్యం చేరుస్తాడు, పాపానికి శిక్ష తప్పించుకుంటావు అంటే అట్ట పైకి లేసా. అలా చెప్పినావు యేసుని అని అట్ట ఎగురుతున్నాడు. యేసు ప్రభుని తిడతాడు, నన్ను తిడతాడు. మందెల్లా కుప్పైనారు, జనాలంతా కుప్పని. నేను ఊగా చేతులు కట్టుకొని నిలబడినా ఏం చేస్తాను? అంతగాని లేచినాడు ఆయన. ఇప్పుడు నేను లేస్తే ఏం బాగుంటది? ఎవరన్నా వచ్చి ఆయనకి ఇచ్చింటే బాగుండదు, నేనే ఇచ్చిన అంత పని అయిపోయింది అని నేను మంచలకెళ్ళి చూసుకుంటున్నా. మంచి యేసు ప్రభుని తిడతాడు, నన్ను తిడతాడు. తిట్టి 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 చల్లగా అయినాక అయిపోయానా ఆంటీ, అయిపోయానా పెద్ద, ఏం చెప్పు అంటాడు. అప్పుడు కూడా అడగలే, ఏం చెప్పు, ఏంటి గట్ట ఎగురుతున్నావు? యేసుప్రభు నమ్ముకున్న దానికి యేసుప్రభు నమ్ముకున్న దానికి తేడా చూడు. నేను ఎవరిస్తున్నాయా ఎంత ప్రశాంతంగా కూర్చున్నావు, ఇంతగాని తిడుతున్నావు అట్లే. నేనే నిన్ను తిట్టింటే నువ్వుకుంటుంటువా? అదే చూడు తేడా. యేసు నమ్ముకున్న దానికి యేసు నమ్ముకున్న దానికి తేడాదే. నేను చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నా. బీబీలు వేసినాను మాదిరి తిడుతున్నావు అట్లే. నీకు ఇష్టమైతే తీసుకో, లేకుంటే వద్దుపోయి అంటే వెళ్ళిపోతాగా. ఆయన తిడతావు, నన్ను తిడతావు అంటే ఆ పక్కనున్నాడు, పెద్ద ఆయనవుగా, నీకు ఇష్టమైతే లేకుంటే కూడా అంతగానే ఎగురుతున్నావు. నా బదులు వాళ్ళు వేసుకుని క్లాస్ నిండా వందనాలు మీకు అని చెప్పి మట్టుని జరుగుతున్నాను. దేవునికి స్తోత్రం. అట్లా టొల్లు ఉన్నారండి లోకం. తిరుగుబాటు, ఆ దేవుని పైన తిరుగుబాటు, ఆ దేవుని పైన తిరుగుబాటు. ఓసారి నేను సువార్త పాట పాడుతూ ఉంటే ఫుల్లు తాగొచ్చినాడు. అంటే ఆ పాటలోని అర్థం ఏంటంటే, పిచ్చి వాళ్ళని ముట్టినాడు, సచ్చినోళ్ళను లేపినాడు అని పాడుతున్నా. సచ్చినోళ్ళను లేపినాడు అని పాడుతున్నా. ఇక నువ్వు పాట బాగా పాడుతున్నావు కానీ ఇప్పుడు ఒకరిని చంపేస్తా లేపలను అంటున్నాను. ఇప్పుడు నేను ఒకరిని చంపేస్తా లేపలను. నువ్వు పాడినావు కదా పాట, సచిన్ లేపుతాడు యేసు ప్రభుని, పాడినావు కదా పాట. ఇప్పుడు నువ్వు చంపేస్తానంటే నువ్వు లేపాలా? ఏం చేయాలి అర్థం కానీ దేవతండి, ఏం చేయాలి? ఇప్పుడు ఈయనతో పైగా తాగినాడు, ఎట్లా మాట్లాడేలా? సర్లే నాయన అని నేను ఎట్లా పాడినాను నీకు అర్థమైందా అంటే, ఏంటికి అర్థం కాలే? సచ్చినోళ్ళని లేపుతాడని పాడినావు. సచ్చినోళ్ళని లేపుతాడని, సచ్చినోళ్ళని లేపినాడని పాడినా. పత్కరం ముసలామండి అవగతన సరిగా ఈయన పాట అంటది, నా బదులు వాళ్ళు వేసుకుంది. సప్పు కాకుండా సచ్చినోళ్ళని లేపినాడు, ఆయన లేపినాడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు లేపినాడు అని పాడినా. పాట సరిగిను సప్పి కాకుండా పోయి కట్టమైన కూర్చోండు. మొత్తం ఊరంతా సువార్త చేసి వచ్చినాం. ఏమనుకున్నాడు? తిరిగి వస్తుంటే సార్ అన్నం తినిపోందిరాడు అంటాడు. అంతగాని తిట్టినన్ని, అంతగాని తిట్టి సార్ అన్నం తినిపోదురా. ఏం చేయ
సరేలే నీకు నిన్న వందనాలని చెప్పి మా కారు ఎక్కువచ్చేంత వరకు మా దగ్గర ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే చాలా మంది తిరుగుబాటు అక్కడ. సరేలే వాళ్ళనన్నా అలా పెట్టుకోగాని వీళ్ళు ఇంత అద్భుతాలు చేస్తే, ఇంత గొప్ప కార్యాలు చేస్తే కూడా మరలా దేవుని వైపే తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు. దేవుడు వారు ఎలా విసిగించినారు దేవుని అంటే తిరుగుబాటు చేసి విసిగించినారు. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఎప్పుడైనా మనకు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని పైన ఎప్పుడు సనుగొద్దు, దేవునికి ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు, వ్యతిరేకంగా ఏది చేయొద్దు. దేవానికి స్తోత్రం, దీన్ని నేను స్వీకరిస్తున్నా అని చెప్పు. అది కష్టమైన నష్టమైన, ప్రభువా దీన్ని నేను స్వీకరిస్తున్నా, నాకు సహాయం చేయి. దీని విషయంలో ఎక్కడ నీకు వ్యతిరేకంగా నేను జీవించకూడదు, నిన్ను స్తుతిస్తా అని ప్రభును స్తుతించండి. ఎంత గొప్పగా దేవుడు దీవిస్తాడో తెలిసిన మిమ్మల్ని. ఎందుకంటే నా జీవితంలో ఇది చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా. మీరు నమ్ముతారు లేదో, నా జీవితంలో అడుగడుగున ఆటంకాలే, దినము శోధనలే, అడుగడుగున ఆటంకాలే, అడుగడుగున వ్యతిరేకతలే. ముండ్ల కంచెల మీద నడిచినట్టుంది నా జీవితం. అయినా దేవానికి స్తోత్రం అని చెప్తూ వెళ్ళిపోతాం. దేవానికి స్తోత్రం. ఇవన్నీ మనకు అనుభవాలు, ఇతరులకు మనం చెప్పటానికి. అర్థమైందా? అది నీ జీవితంలో వచ్చిందంటే అలాంటి వ్యక్తులకు నువ్వు ధైర్యం చెప్పటానికి అది నువ్వు అనుభవించాలా. అర్థమైందా? అలాంటి పరిస్థితులు ఉన్నవారు ఎందరో నీ దగ్గరికి వస్తారు. అది నువ్వు అనుభవిస్తే తప్ప దాని బాధ నీకు తెలీదు. కనుక దాన్ని అనుభవించి జయించిన తర్వాత ఎదుటి వ్యక్తులను నువ్వు ధైర్యం చెప్తావు. వాళ్ళు ధైర్యపరచబడతారు, బలపరచబడతారు. దేవునికి స్తోత్రం. కనుక దేని విషయంలో దేవుని వారు విసిగించినారు అని అంటే తిరుగుబాటు చేసి దేవుని విసిగించారు.